ఎప్పుడు ఎగ్ దోశ, మసాలా దోశ, ఉల్లి దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఇంట్లో దోశపిండి ఉంటుంది కదండి, దోశపిండిలో 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకొని దోశపిండిలో కలిపేసేసుకొని చిటికెడంత పసుపు వేసేసుకొని దోశ పోసుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నేను ఇలా సన్నగా అయితే తరిగి పెట్టుకొని దోశలు అయితే కలిపేసుకుంటున్నాను. చిటికెడంత పసుపు వేసేసుకున్నాను. తర్వాత పెనం మీద హీట్ చేసేసుకొని దోశ అయితే పోసేసుకున్నాను. ఇంతకు ముందు అంటే దోశపిండి రుబ్బురోల్లో రుబ్బి, వడపిండి కానీ రుబ్బురోల్లో రుబ్బుకొని పోసేసుకున్నాం, మస్తు టేస్ట్ ఉండేదన్నమాట. ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు వచ్చినాక టేస్ట్ అనేది పోయిందండి. అలా టేస్ట్ కోసం అప్పుడప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా కొత్తగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, క్రిస్పీగా అయితే అయ్యాయి. మధ్య మధ్యలో ఆనియన్స్ అలా తగులుతుంటాయి కదా, టేస్ట్ అనేది అదిరిపోతుంది. పిల్లలకు కూడా ఇలా కొత్త కొత్త టేస్ట్లు మనకు ఆల్రెడీ మనం ఉన్న టేస్ట్లు రుచి చూపిద్దాం. చూడండి, అప్పుడప్పుడు ఇలా చేసి చూడండి. ఎప్పుడు పిజ్జాలు, బర్గర్లే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు కూడా బయట ఫుడ్ అడగరండి. ఇలా పల్లీల చట్నీతో పే చేసామనుకోండి, సూపర్ బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.